ముఖ్య లతాబాయి జగదుమటాండ సర్పంచ్. నా పేరు ముఖ్య లతాబాయి నందన్ నాయక్. జగజమ తాండా సర్పంచ్గా మేము గెలుపొందడం జరిగింది. ఈ తాండా సమస్య చిన్న వయసులోనే పెద్ద బరువుగా మాకు బాధ్యతగా అప్పగించారు జగజమ తాండా ప్రజలు. వాళ్ళ ఆశను మమ్ము చేయకుండా ప్రతిదీ వాళ్ళకు అనుకూలంగానే మేము నడుచుకుంటూ ప్రతి అంగుళం 1 అంబులెన్స్ లెక్కనే పనిచేస్తూ వాళ్ళతో సమస్య ప్రతి చిన్న సమస్య అయినా వాళ్ళ ఇంటికి చేరే విధంగా మేము సహకారం చేస్తారని, మాతోటి ప్రజలు కూడా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, తాండాలో నీటి ఇబ్బందులు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇంకా మా నిన్ననే గురుపరమైన మన 23వ తారీఖు నాడు భూమి పూజ చేయడం జరిగింది నూతనంగా జీబీ బిల్డింగ్ కోసం. కొద్దిగా స్కూల్ సమస్య ఉంది సార్, అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాతోటి అయాంత సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం సార్. మీ గ్రామంలో పింఛన్ల విషయంలో ఏమంటారు? వృద్ధత్వ పింఛన్లు అంటే ఇప్పటికే మొగలు చనిపోయారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అట్లనే కనీసం 2 సంవత్సరాలు నర్దమయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఆ కొత్త పింఛన్ అనేది ఇప్పుడు దాకా రాలేదు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం సార్. ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, కానీ తండాలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, దానికి నిధుల కొరత ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది. మేము ఎక్కి నెల అయింది కానీ ఇప్పుడు దాకా మా జిప్లో కూడా ఏం బ్యాలెన్స్ కూడా లేదు, నిధులు కూడా రాలేదు. రాను రోజుల్లో నిధులు వస్తే దాని డ్రైనేజ్ సమస్య, సిసి రోడ్ సమస్య, ఫస్ట్ వాటింగ్ సమస్య అనేది ఫస్ట్ తీరబోతున్నాం. మా పాలక వర్గం కలిసి మొత్తం ప్రతి వాడలో ఇక్కడ నీటి ఎద్దడి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం దృష్టిని పెట్టుకొని దానికి నీటి సౌకర్యాన్ని ముందుకు చూపుతో పనిచేస్తామని ఆలోచన చేస్తున్నాం సార్. స్కూల్ సమస్య అంటే కొద్దిగా బిల్డింగు కావాలి, వాళ్ళకు బాత్రూమ్స్ కావాలి. కొద్దిగా అంగన్వాడీ రామనాథ్ తండాలో అంగన్వాడీ కేంద్రం ఉంది, అక్కడ అంగన్వాడీ కేంద్రం శాంక్షన్లో లేదు. ప్రపోజల్ మొన్ననే తీర్మానం చేసి పంపించినాం. ఒక వివో బిల్డింగ్ వచ్చింది, మా దగ్గర తండాలో శాంక్షన్ వచ్చింది, అది కూడా తీర్మానం చేసి పై అధికారులకు పంపడం జరిగింది. మీ గ్రామంలో వైద్యం గురించి ఏమైనా సదుపాయాలు ఏమన్నా? మా గ్రామంలో వైద్యం అంటే ఇక్కడనే మాకు అన్నారంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఏఎన్ఎం గారు వాళ్ళ ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంటూ మంచిగానే ఉంది. వైద్యం పరంగా ప్రాబ్లం అయితే లేదు ఇప్పటికీ. మీరు ఇప్పుడు ఈ గతంలో మీ గ్రామంలో గుర్తించిన ఇంకా కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే ఒకటే, ప్రతి ఇంటికి ఏదైతే వృధాగా నీళ్ళు పోతాయో అక్కడ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కార్యక్రమం పెట్టుకుంటామని మొన్ననే మేము బాడీ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఇంకుడు గుంత అనేది ఏంటంటే ఒక ప్రాపర్టీ లాగా, ఏంటంటే వేస్టేజ్ నీళ్లు దోమల వలన బాగా ఇబ్బందులు అవుతుంది. మా సెక్రటరీ, మా పాలకవర్గంతో అందరు కలిసి ప్రతి ఇంటి దగ్గర ఎక్కడైతే వాటర్ సోర్స్ ఎక్కడెక్కడ వృధాగా పోతుందో అక్కడ ఇంకుడు గుంత చెప్పించే విధంగా ప్లానింగ్ తోటే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. చివరిగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏంటంటే మాకు వాళ్ళ ఆశను మమ్ము చేయకుండా వాళ్ళు ప్రతిదీ మేము వాళ్ళ ఇంటికి ప్రచారంలో పోయినప్పుడు ప్రతిదీ ఏదైతే వాగ్దానం చేసినామో ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఆశను మమ్ము చేయకుండా ప్రతిదీ మేము అమలు చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ గ్రామంలో యువతకు కూడా మీరు ఏం చెప్తారు? యువతకు ఏంటంటే మా దగ్గర జగజమ యూత్ అసోసియేషన్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా మాకు మొన్న నుంచి అంటారు, అన్న యూత్ బిల్డింగ్ లేదు, మనకు సౌకర్యం లేదు, మీరు ఏదన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని అంటున్నారు యూత్ పిల్లలు కూడా. ఆ యూత్ పిల్లలను వెనకబెట్టుకొని మేము పై అధికారులకు కూడా అది కూడా తీర్మానం, ఇప్పుడు మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటాం, ఆ యూత్ బిల్డింగ్ కోసం కూడా తీర్మానం చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తామని మా పాలకవర్గంతో చర్చించి ఆ యూత్ బిల్డింగ్ తండాలో ఒక లైబ్రరీ 2 ఉండే విధంగా చూస్తామని అనుకుంటున్నాం. గతంలో రాజకీయ పదవులు ఏమైనా చేశారు? మేము 2013లోనే మా మేడం గారు ఉమ్మడి రెడ్డిపేటలను వార్డు మెంబర్గా చేశారు. గత 5 సంవత్సరం ముందు నేను 3వ వార్డు మెంబర్గా చేశాను. ఇప్పుడు నేను 4వ వార్డు మెంబర్గా సభ్యునున్నా. మా మేడం గారు సర్పంచ్గా గెలిపించారు ప్రజలు. మా చిన్న వయసులోనే అతిపెద్ద భారం మోపారు కాబట్టి మేము వాళ్ళకి అనుకూలంగానే ప్రతి డిసైజ్ మా పెద్ద మనుషులు కూర్చొని మా పాలకవర్గం కూర్చొని డిసైడ్ తీసుకుంటామని అనుకుంటున్నాను. విద్యా వ్యవస్థ మీద మీ గ్రామానికి మన గ్రంథాలయం లాంటి కృషి చేయమని చేద్దామనుకుంటున్నాం. ఇప్పుడు గ్రంథాలయంకు గ్రంథాలయం మా బిల్డింగ్ కూడా లేదు ఇక్కడ సార్. బిల్డింగ్ వచ్చే విధంగా అయితే మేము ఇప్పుడు ప్రపోజల్ యూత్ బిల్డింగ్ గ్రంథాలయం కోసం పంపిస్తాం జరుగుతున్నాం. తాండాలు అయితే ప్రతి బడి బాట కార్యక్రమం ఒక ఈ వారం 15 రోజుల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏ గల్లీకి అయితే పిల్లలు స్కూల్కి పోతలేరో వాళ్ళకి స్కూల్కి పోయే విధంగా
వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏముంది, ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉందా, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది, మా పాలక వర్గం కూర్చోండి, మా సెక్రటరీ గారు ఇంకా మా పై అధికారులకు చెప్పేసి వాళ్ళని పిలిపించి ప్రతి ఇంటికి బడి బాట కార్యక్రమం పెట్టుకుంటామని అనుకుంటున్నాం.